హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బామ్మగారు బొచ్చుకుక్క. ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. బామ్మకు 4 వాటాల ఇల్లుంది, 25 ఎకరాల పొలం ఉంది, 100 సెవర్ల బంగారు నగలున్నాయి. భర్త పోయాక అవి బ్యాంకు లాకర్లో గురక పెడుతున్నాయి. ఆమెకు లేందల్లా చదువు, సంతానం, ముఖాన బొట్టు, మెడలో తాళి. 10 ఏళ్ల కాపురం చేసిన భర్త సర్వం భార్యపరం చేసి సడన్గా కళ్ళు మూశాడు. తాను పోయాక అయినా సరే బొట్టు తీయొద్దని, నెత్తి గొరికించుకోవద్దని, తెల్లదోవతి కట్టొద్దని చేతిలో చెయ్యించుకున్నాడు. అయినా లోకానికి వెరచి భర్తకిచ్చిన మాట తప్పింది. మనిషి సన్నగా అట్లకాడలా ఉంటుంది, మాటకారి, చాదస్తం ఎక్కువ, పిల్లికి బిచ్చం పెట్టదు, దాన ధర్మాలు చెయ్యదు. వారానికి 4 రోజులు ఉపవాసం, రోజు 2 పూటల గుడికి వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ ఉంటుంది. బామ్మకి మడి ఆచారం జాస్తి. పేరు శేషమ్మ. ఏనాడు చేసుకున్న మహాపాపం కాకపోతే ఇటువంటి వాళ్ళు పక్కవాటాలో కొత్తగా అద్దెకు దిగాలా? చీచీ చీచీ, దరిద్రపు గొట్టు కుక్క నేరుగా వంటింట్లోకి వచ్చేస్తుందే. అంట్ల మంగళం, దీని అమ్మ కడుపు కాలిపోను, మడి బట్టలు తాకి చస్తుందే. ఇదిగో ఇదిగో ఇదిగో, రోకలి విసిరానంటే దెబ్బకు చస్తావు. బొచ్చు కుక్కను తన వాటాలో నుంచి పక్కింట్లోకి తరమటానికి శత విధాల ప్రయత్నం చేస్తూ విసిగిపోతుంది శేషమ్మ బామ్మ. ఆమెకు కుక్కలన్నా, పిల్లులున్నా, పెంపుడు జంతువులున్నా చెడ్డ చిరాకు, పరమ అసహ్యం. రాహుకాలంలో ఇంట్లో చేరి ఉంటారు. తమతో పాటు కుక్క కూడా ఉంటుందని చెప్పి ఏడిస్తే అసలు అద్దెకు ఇల్లు ఇచ్చేదాన్నే కాదు, తనలో తాను గునుక్కుంటుంది అక్కసుపోక. ఇక పక్క బాటాలో అద్దెకు దిగిన సుజాత పంచపాళి కిరావటం చూసి, మీ కుక్కనిలా విడిచిపెడితే ఎట్లా? ఇల్లంతా తిరిగి ఆగం ఆగం చేస్తుంది, అదొచ్చినప్పుడల్లా అదిలించలేక చావుకొస్తుంది, దాన్ని కట్టిపడి ఫిర్యాదు చేసింది శేషమ్మ. అదేం చేయదులేండి, బుజ్జిముండా అరుస్తుంది, కానీ ఎవ్వరినీ కరవదు, ఇది విదేశీయం, ఫారిన్ బ్రీడ్. ఒంటికి రెంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కుయ్ కుయ్ అని తోకాడిస్తూ ఇంట్లో వారిని చుట్టుకు తిరుగుతుంది. ఈ జన్మలో పొరపాటుగా కుక్కగా పుట్టిన శుభమస్తురాలు. మా పెట్కి ఎన్ని తెలివితేటలనుకున్నారు? ముందు ముందు మీకే అర్థమవుతుంది దీని మంచితనం. కోప్పడకుండా కొట్టకుండా కాస్త ఓర్పుగా ఉందురు, నచ్చ చెప్పింది సుజాత. మీరెన్నైనా చెప్పండి, నా మనసుకు నచ్చదు. దీన్నొక్క చోట కట్టిపడేయండి, ఇతరులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉచిత సలహా పారేసింది. ఎందుకొచ్చిన గొడవలెమ్మనుకుందు ఏమో. ఇక గొలుసు తెచ్చి దాన్ని గుంజకు కట్టేసింది సుజాత. అక్కడితో శేషమ్మ మనస్సు శాంతపడింది. ప్రస్తుతానికి దాని వెంట పరిగెత్తే హైరాణ తప్పినందుకు సంతోషించింది. ఇక గొనుక్కుంటూ తన ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంది. కుక్కను కట్టేసినప్పుడల్లా అది అరవటం ఎక్కువైపోయింది. ఆ శబ్దానికి శేషమ్మకి చెవులు చిల్లులు పడుతున్నట్లు అనిపిస్తున్నాయి. దీనికేం పొయ్యే కాలం, అనవసరంగా మురిగి చస్తుంది, ఆకలేసిందేమో. దాని అరుపుతో తలనొప్పి మొదలయ్యింది. సొంటి కొమ్ము అరగదీసి కణతలకు పట్టీలేసుకుని చెవుల్లో పత్తి పెట్టుకుంది. అదట్లా కుయ్యో మొర్రో అని అరుస్తుంటే దానికింత తిండి పెట్టకూడదుండి, దీర్ఘాలు తీస్తూ అడిగింది శేషమ్మ. కట్టేస్తే ఇదిగో ఇలాగే అరిచి గోల చేస్తుంది. ఇంతకు ముందు కడుపు నిండా పెడిగ్రే పెట్టాను, అదేంటి కాస్తంత అన్నం కరుడు దాని మొహాన కొడితే పోయేదిగా. ఏది పడితే అది తినదండి, దీనికంతా స్పెషల్. కుక్కలకు పెట్టే ఆహారాన్ని పెడిగ్రే అంటారు, అది చాలా కాస్ట్లీ. తిన్నాక ఇంకా ఏం మాయరోగం? కాసేపాకి ఉడికించిన గుడ్లు పెట్టి పాలు పట్టాలి, ముప్పొద్దులా కుక్క బిస్కెట్లు తినిపించాలి, లేకపోతే అలుగుతుంది. ముష్టి కుక్కలకు కూడా ఇన్ని రకాల తిండా? మనుషులకే తిండి కరువై బాధపడుతుంటేను కుక్కకి ఇంత పోషణ? ఇది ఖరీదైన కుక్క జాతి బామ్మగారు. దీని ఖరీదెంతనుకున్నారు? 3000కు పైమాటే. ఎందుకొచ్చిన పీడ? దీన్ని వదిలించుకోకూడదు? లేదు, నెలకొక మారు కుక్కల బండి వస్తూ ఉంటుంది, వాళ్ళొచ్చినప్పుడు దీన్ని అప్పగిస్తే సరి, తలనొప్పి లేకుండా పోతుంది నాకు.
ఏమండోయ్, మీ మాట తీరేం బాగోలేదు. కుక్కనంత తేలిగ్గా తీసి పారేయకండి. తిండే కాదు, రోజు సబ్బు రుద్ది స్నానం చేయించాలి. బయటికి తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేకించి కుట్టించిన డ్రెస్సులేసి నల్ల కళ్ళద్దాలు పెట్టి అలంకరించాలి. సునక ప్రదర్శన పోటీలకు తీసుకువెళ్ళాలి. దీన్ని అలంకరించినప్పుడు మీరు గనక చూశారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఈవిడ గారి భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. తీరా ఇల్లు అద్దెకిచ్చాక తెలిసింది. ముందుగా తెలిసి ఉంటే రెంట్కిచ్చేదాన్ని కాదు. మున్సిపాలిటీ వారికి, పోలీసు వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తే అన్ని సమస్యలే. అద్దె పెంచరు, ఇల్లు ఖాళీ చేయరు. ఇలాంటి వారితో చావుకొస్తుంది. కుక్క న్యూసెన్స్ భరించలేక ఇల్లు ఖాళీ చేయమని చెప్పాలని శేషమ్మ మనసులో ఉంది. కానీ ఆ కారణంగా ఖాళీ చేస్తారో లేకపోతే తన్ను లాక్కెళ్ళి లాకప్లో కూర్చోపెడతారేమోనని భయంతో నోరు మెదపలేకపోతుంది. ఏం వైభోగం ఈ కుక్కది! ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో ఈ జన్మలో వీళ్ళకి పెంపుడు కుక్కయింది. అయినా కుక్కలను, పిల్లులను, పందులను పెంచటేంటి, వాటిని ముద్దాడటమేంటి విడ్డూరం కాకపోతేను. ఓ నెల్లాళ్ళు గడిచాక బామ్మగారు, బామ్మగారు, ఓ శేషమ్మ బామ్మగారు, మీకో శుభవార్త, ఎక్కడున్నారు, ఇట్రండి. ఇల్లంతా కలియ తిరుగుతూ హడాహుడి చేసింది సుజాత. ఏమిటా గావు కేకలు, ఎందుకా కంగారు, ఏం కొంప మునిగింది? వంటింట్లో నుంచి వస్తూ అంది శేషమ్మ. మీ నోట అన్ని అపభ్రంశపు మాటలే, మంచి మాటలు రావు కదా. ఏమిటి విషయం? అద్దె డబ్బులు తెచ్చారా? దానికి ఆ కేకలు అరుపులు దేనికట? నెత్తిన కొంగు ముందుకు లాక్కుంటూ అంది. ఏది, నోరు తెరవండి. ఎందుకు? మైసూరు పాకు తినిపిస్తాను, నోరు తెరుద్దు. స్వీట్లు నాకస్సలు ఇష్టం ఉండవు. విషయం చెప్పండి చాలు. మా పప్పీ లేదు? అదేనండి మా పెంపుడు కుక్క. అది ఎక్కడైనా తప్పిపోయిందా? వీధిలోకి వెళ్తే కుక్కల బండివాడు ఎత్తుకెళ్ళాడా ఏమిటి? ఛా, ఊరుకోండి. అది నెల తప్పిందని పశువుల డాక్టర్ చెకప్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు అర్ధగంట క్రితం. మాకు ఈ శుభవార్త చాలా సంతోషంగా ఉంది. వస్తూ వస్తూ అందరికీ పంచాలని స్వీట్స్ కొని తెచ్చాను. ఈవిడ సంబరం కూలా. కుక్క నీళ్ళోసుకుంటే ఇంత ఆనందమా? పైగా స్వీట్ల పంపకమా? 7వ నెల వచ్చాక సీమంతం కూడా చేసేటట్టుంది. చప్పుడు కాకుండా శేషమ్మ పళ్ళు నూరింది, ఒళ్ళు మండిపోవటంతో. పొంగి వచ్చే కోపాన్ని ఆపుకోలేక, ఏమిటి మౌనంగా ఉండిపోయారు? మీకు సంతోషంగా లేదా? ఇంకా నయం, పాయసం చేసి గారెలు వండమనలేదు. మీ కుక్క, మీ ఆనందం మధ్యలో నాకెందుకు సంతోషం? నేను గమనిస్తూనే ఉన్నాను. మా పప్పి అంటే మీకు అస్సలు గిట్టదు. దాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, తిట్టిపోస్తూ ఉంటారు. మీ ఇంట్లోకి వస్తే చాలు కర్రతో అదిలిస్తారు, కళ్ళెర్ర చేస్తారు. సుజాత, అనవసరంగా నోరు పారేసుకోకు, అధిక ప్రసంగం చేయకు. నేనసలే మంచిదాన్ని కాదు. నాకు కోపం వస్తే నిన్ను నీ పప్పిని వీధిలోకి విసిరేయగలను. కోపంతో ఊగిపోయింది శేషమ్మ బామ్మ. మీరు దాన్ని బ్రతకనిచ్చేటట్టు లేరు. దానికి పురుడొచ్చాక మేమే మీ ఇల్లు ఖాళీ చేస్తాంలేండి. కన్నీళ్లు పెట్టుకుని గబాల్న తన పోర్షన్లోకి వెళ్ళింది సుజాత. శేషమ్మ దిగులు మొదలయ్యింది. ఒక్క కుక్కతోటే ఇప్పుడు సతమతమవుతూ ఎగలేక చస్తుంటే ఈ మహాతల్లి ఈని ఓ 10 పిల్లల్లో పెడితే ఇంకేమైనా ఉందా? ఏకమై కొంపంతా తిరుగుతూ నానా ఆగం చేయవు. అదే తాను చూస్తూ సహించగలదా? వీల్లేదు. ఆ కుక్క ఈనేలోపు వాళ్ల చేత ఇల్లు ఖాళీ చేయించాల్సిందే. అప్పుడు గాని తనకు మనశ్శాంతి ఉండదు. ఒక్క కుక్క కరిస్తేనే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేయించుకోవాలనుకుంటారు. అలాంటిది దానితో పాటు దానికి పుట్టే పిల్లలు ఏకమై తన మీద మూకుమ్మడిగా దాడి చేస్తేనో అమ్మో అప్పుడిక చావే గతి. చివరికి తనకు కుక్క చావు తప్పదు కామోను. తలుచుకుంటేనే భయమేస్తుంది అనేసి శేషమ్మ బెదిరిపోయింది. సుజాత పెంపుడు కుక్క ఎన్ని పిల్లలు పెడుతుందో శేషమ్మ ఊహకు అందటం లేదు. ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. ఇదిగో బామ్మ, పప్పి పిల్లల్లో ఒకదాన్ని నీకిస్తాలే, పెంచుకుందువు గాని, నీకు తోడుగా ఉంటుంది ఎగతాళిగా మాట్లాడింది సుజాత. సుజాత పీక పిసికి చంపేద్దామన్న కోపం వచ్చింది బామ్మకి. నీ ఆస్తిలో సగం వాటా నేనివ్వబోయే కుక్క పిల్లకు రాసివ్వమని అడగనులే.
నీ తదంతరం నీ ఆస్తికి వారసులు ఎవరున్నారని? విదేశాల్లో అయితే పిల్లలు లేని వాళ్ళు తమ సంపదను పెంపుడు జంతువుల పేర్ల రాస్తారట. నీకు తెలుసా బామ్మ? సుజాత మాటకు అరికాలి మంట నెత్తికెక్కినట్టు అనిపించింది. నా ఆస్తిని ధర్మసత్రానికో అనాథ శరణాలయానికో రాస్తాను, అంతేగాని పిల్లులకు, కుక్కలకు, ఎలుకలకు, పందికుక్కల పేర్లు రాయను విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి పక్క బాటాల్లోంచి ఏడుపులు, పెడుబొబ్బులు వినిపించటంతో బియ్యంలో మట్టిగడ్డలేరుతున్న బామ్మ చాట పక్క నుంచి లేచి సుజాత పోర్షన్ వైపు వెళ్ళింది. ఎందుకు ఇంటిల్లి పాది శోకాలు పెడుతూ గుండెలు బాదుకుంటున్నారో బోధపట్టలేదు. శేషమ్మను చూడగానే, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా పప్పిని చూసి ఓర్వలేకపోయారు, అసహించుకున్నావు, దాన్ని తిట్టావు, ఆడిపోసుకున్నావు, కుక్కల బండి వాళ్ళకిమ్మన్నావు, చివరకు దాన్ని చంపి ఉసురు పోసుకున్నావు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? బాధతో మాట్లాడి దొడ్లో నూతికి దూరంగా చచ్చిపడి ఉన్న పప్పి దగ్గరకు లాక్కెళ్ళింది. బామ్మకు చూపించింది. పప్పిని తాను చంపటమేమిటి? అదంటే తనకు రోత, అసహ్యం, అంతేగాని తానెందుకు చంపుతుంది? అసలు పప్పి ఎలా చచ్చిందో బోధపడని శేషమ్మ వెర్రిమొహం వేసింది. రాక్షసి, దీన్ని చంపి దొడ్లోకి విసిరేసి నీ కచ్చ తీర్చుకున్నావు. నీ చేతికి బేడీలు వేయిస్తాను, నిన్ను జైల్లో తోయిస్తాను, నీ మీద కేసు పెడతాను, నిన్నొదిలేది లేదు ఆక్రోశించింది సుజాత. అమ్మ తోడు, నీ మీదొట్టు, నాకే పాపం తెలీదు. అయినా ఉన్నట్టుండి ఏ రోగము లేకుండా అందున చూడిది చనిపోవటమేటి? నంగనాచి మాటలు మాట్లాడకు. ఇంతలో సుజాత భర్త దొడ్లోకొచ్చి అయిందేదో అయిపోయింది, మిగతా విషయాలు తర్వాత. ముందు పప్పిని పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్ళి చావుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం అనటంతో ఆసుపత్రికి బయలుదేరారంతా. పశువుల డాక్టర్ చనిపోయిన పప్పికి పోస్ట్మార్టం నిర్వహించి, మీ పెట్ పాము కాటు గురి అయి చనిపోయింది. పాము విషం పప్పికే కాకుండా కడుపులో ఉన్న పిల్లలకి సోకటంతో అవి మరణించినాయి. చావుకు కారణం వివరించారు. ఆ మాట విన్న సుజాత, ఆమె భర్త నివ్వెరపోయారు. పప్పి చావుకు కారకురాలు బామ్మగారేనని ఆమెను నానా మాటలు అన్నందుకు నొచ్చుకున్నారు. దొడ్లో ప్రహరీ చివర ములగ చెట్టు వైపు పాము పుట్ట ఉన్నది. ఇంట్లో చేరినప్పుడే ఎవ్వరూ అటుకేసి వెళ్ళొద్దని చెప్పిన బామ్మ మాటలు గుర్తుకు రావటంతో పప్పిని తీసుకువెళ్లి ఖననం చేసి ఇంటి దారి పట్టారు సుజాత దంపతులు. వాస్తవం తెలుసుకున్న శేషమ్మ బామ్మ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. శాశ్వతంగా తనకు కుక్కపీడ వదిలినందుకు మనసులో సంతోషించింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.